పరిస్థితి కూటమి నేతలు చూపిస్తున్నటువంటి దారులే కదా ఇవన్నీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీరన్నట్టుగా ఏదో కొన్ని పేర్లు చూసి బూతుల మంత్రులు అంటారు. స్పీకర్ గారి మాటలు ఏంటండి? అంటే ఎవరైనా అనే ఒక పదాన్ని మీరు తగిలిస్తే అయిపోతుందా? మీరు ప్రత్యేకించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల మాటల్ని మీరు ఉటంకిస్తూ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని మాట్లాడుతూ మీరు అందరికీ చెప్తున్నామంటే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మాట్లాడినా లేకపోతే ఈ రోజు ఈయన మాట్లాడినా నాయకులు అన్న వాళ్ళు ఒక సందేశం ఇస్తే అది బాగుంటుందని, అది వేరేగా దీన్ని వేరేగా తీసుకున్నారనుకోండి. ఇప్పుడు ఆయనే అన్నారనుకోండి, ఓకే మీరే అన్నారండి, ఒక ఎమ్మెల్యే స్థాయిలో మీరు అన్నారు, మీ వెనకతలు ఫాలో అయ్యే వాళ్ళు ఏమంటారు, మా ఎమ్మెల్యే గారు మీసం మెలేసారా, మా ఎమ్మెల్యే గారు తొడగొట్టారా, మా ఎమ్మెల్యే గారు ఇంకోటి చేశారా, మనం చూసుకుందాం తేల్చుకుందాం అంటే అది సమాజానికి మంచిది కాదు కదా. ఇప్పుడు మీరే చెప్తున్నారు కదా, పవన్ కళ్యాణ్ గారు దేశ రాజకీయాలను కూడా శాసించే పరిస్థితి కదా, దేశ రాజకీయాల్లో కూడా ఇన్వాల్వ్ అవుతున్నారా అని చెప్తున్నారు. వారు మాట్లాడింది ఏంది? ఇదే భాష కదా, లం భాషే కదా. అది తప్పే, ఎవరు మాట్లాడిన తప్పే. మేమేమంటున్నాం అంటే సార్, కూటమి ప్రభుత్వానికి నీతులు చెప్పటం తప్ప చేతల్లో చేయటం తెలియదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వర్యులు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? 9 నెలల నుంచి మీరు చేస్తున్నటువంటి అరాచకం ఏంటి? 9 నెలల నుంచి మీరు ఎంతమందిని అరెస్ట్ చేశారు? అంటే తప్పు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో తప్ప ఒక పార్టీ ఇంకెవరు చేయట్లేదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాత్రమే తప్పులు జరుగుతున్నాయా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రమే అరెస్టులు అవుతారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కోసం మాత్రమే జైళ్లు కట్టించారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కక్ష కోసం మాత్రమే మీరు అధికారంలోకి వచ్చారా? దీనికి సమాధానం చెప్పాలి ముందు. ఒక ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మీద మీకు కక్ష ఉంటే దాన్ని తీర్చుకోవడానికి ఒక దళిత బిడ్డను బలి చేస్తారా? ఇవాళ సత్యవర్ధన్ అనేటటువంటి వ్యక్తి నాకు సంబంధం లేదు, నేను ఆ రోజు అక్కడ ఆ తెలుగుదేశం ఆఫీస్లో లేను, నన్ను ఎవరు కులం పేరుతోటి దూషించలేదు, నాకు వంశీ గారు అనే వ్యక్తి అక్కడ కనపడలేదు, నేను అసలు వెళ్ళలేదని చెప్పిన తర్వాత వంశీ గారి మీద కేసు పెట్టారు. జడ్జి గారి ముందు 10వ తారీఖు ఫిబ్రవరి 23న వాంగ్మూలం ఇస్తే ఇవాళ ఎప్పుడు వీడియో రిలీజ్ చేశారండి? వాళ్ళు 11వ తారీఖు వీడియో రిలీజ్ చేశారు. అంటే జడ్జి గారి ముందు ప్రజెంట్ అయిన రోజు తర్వాత కిడ్నాప్ చేస్తారా? జడ్జి గారికి ఆల్రెడీ చెప్పేశారు కదా, నాకు సంబంధం లేదు, వంశీ గారు దీనిలో ఇన్వాల్వ్మెంటే లేదు, అసలు నేను చూడలేదు, ఈ ఇష్యూ జరగలేదు నా కళ్ళ ముందు అని చెప్పిన తర్వాత 11వ తారీఖు ఎందుకు కిడ్నాప్ చేస్తారండి? ఇవాళ కొల్లు రవీంద్ర గారు మంత్రి గారే పాపం చూసుకున్నట్టున్నాడు, ఆ వీడియో ప్లే చేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ఆ వీడియోలో ఆ డేట్ ఏముందో చూసుకున్నట్టున్నారు. జడ్జి గారి ముందు 10 తారీఖు ఫిబ్రవరి రోజున అటెండ్ అయితే 11వ తారీఖు వీడియోని ప్లే చేశారు వాళ్ళు. ఇక్కడ వంశీ గారిని అరెస్ట్ చేసిన తర్వాత విశాఖపట్నంలో వెళ్ళేసి ఆ అబ్బాయిని అరెస్ట్ చేశారు పోలీసులు.